మాకు గుర్తింపు రాలేదు, మాకు ఇవ్వలేదు మాకు అని చాలామంది బాధపడదు. వాస్తవమే. ఇప్పుడు నేనేమంటే తెలంగాణ అవార్డ్స్ అన్నప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పేరు కూడా పెట్టాం. చాలా మంచిది గద్దర్ పేరు మీద పెట్టడం. అలాంటప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ ఆర్టిస్టులకి, తెలంగాణ టెక్నీషియన్స్కి ఇచ్చేసి ఆంధ్ర అవార్డ్స్ టోటల్గా ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇక్కడ ఇస్తే రెండు హ్యాపీగా ఉంటారు. కాకపోతే మనకు ఆ ఫీలింగ్ రాకూడదంటే తెలంగాణ వాళ్ళందరికీ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో హీరోస్, హీరోయిన్స్, టెక్నీషియన్స్ వాళ్ళ చేతులతో అవార్డు ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. అంటే మన కనెక్షన్ ఉంది, కానీ ఇక్కడ రూల్స్ అది చెప్పేటప్పుడు విడిపోయాం. విడిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో సమస్య అవుతుందంటే కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే మేము ఎంతో కష్టపడి సినిమాలు చేసి నాకు గుర్తించి రాలేదు, నేను చిన్నవాడు కాబట్టి నన్ను పక్కన పెట్టేశారు. అట్లా కొన్ని మేల్ యాక్టర్స్లో, ఫీమేల్ యాక్టర్స్లో ఇప్పుడు అవార్డు అనేది జనరల్గా సరే ఏమవుతుందంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో వాళ్ళు కింద మీద పడి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తే ఒక అవార్డు వచ్చినప్పుడు వాళ్ళకి అది ఒక పెద్ద బూస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు. అంటే గుర్తింపు ఛానల్స్లో, పేపర్లో, వాటిలో ఒక ఆర్టిస్టు చాలామంది అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ సినిమాలను చూస్తారు. అప్పుడు దాకా సినిమా వచ్చిన విషయం కూడా కొందరు తెలియదు.